హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వీరేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎప్సన్ ప్రింటర్స్లో కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్, బటన్స్ కూడా మీకు డ్యామేజ్ అవుతూ ఉంటాయి. కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత ఏంటంటే మనం బటన్ ప్రెస్ చేస్తే డబుల్ ప్రింట్స్ రావడం కానీ, లేదా అసలు ప్రింటర్ ఆన్ అవ్వకపోవడం కానీ, ఈ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్చెస్, ఈ జిరాక్స్ బటన్స్ అనేవి వర్క్ అవ్వకపోవడం జరుగుతుంది. ఈ బటన్స్ ఎలా రీప్లేస్ చేయాలనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మీరైతే ఇంటికాడైతే ట్రై చేయకండి. జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇలా చేంజ్ చేస్తారని చెప్పడం కోసం ఈ వీడియోకి చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడే కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్ పేజ్ని, ట్విట్టర్ పేజ్ని ఫాలో కండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ పొందగలరు. సలహాలు సందేహాలకై నన్ను వాట్సాప్లో కూడా సంప్రదించవచ్చు. వీటి లింక్స్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫ్రెండ్స్, నా ఎప్సన్ L220 ప్రింటర్కి అయితే మొత్తం బటన్స్ అయితే రీప్లేస్ చేసి చూపిస్తున్నాను. నాకైతే బ్లాక్ అండ్ వైట్ బటన్ ఒకటే ప్రాబ్లం అయితే ఉంది. జిరాక్స్ తీస్తుంటే ఆ ఒక్క బటన్ అనేది వర్క్ అవ్వట్లేదు. సో నేను అయితే ఎలాగో ఓపెన్ చేస్తున్నాను కదా అని టోటల్ అన్ని బటన్స్ అయితే మార్చేస్తున్నాను. ఈ బటన్స్ వచ్చేసరికి ప్రైస్ కూడా తక్కువే. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు చూపిస్తాను మొత్తం వీడియో. ఫ్రెండ్స్, ముందైతే నా ఎప్సన్ L220 ప్రింటర్ని అయితే ఫ్రంట్ ప్యానల్ అయితే ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్, దీనికి చిన్న 2 లాక్స్ అయితే ఉంటాయి. ఆ 2 లాక్స్ని తీస్తే లోపల ఒక డోర్ లాంటిది అయితే ఓపెన్ అవుతుంది. ఇది ఎందుకంటే మీరు ఫ్రంట్ ప్యానల్ ఓపెన్ చేసేటప్పుడు ఆ లాక్ ఇరిగిపోకుండా ఉండడం కోసం, సేఫ్టీ కోసం తీయడమే. మీకు అటు సైడ్ ఇటు సైడ్ ఫ్రంట్ బటన్స్ ఉన్న బోర్డుకి లాక్స్ అయితే ఉంటాయి. అవి జాగ్రత్తగా ప్రెస్ చేసి లాగితే వచ్చేస్తాయి. అలాగే దీనికి ఒక స్ట్రిప్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా తీయాలి. ఫ్రెండ్స్, నేనైతే అది తీసేసాను. దానికి బ్యాక్ సైడ్ ఒక 3 స్క్రూస్ అయితే ఉన్నాయి. వాటిని నేనైతే రిమూవ్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, దీనికైతే మొత్తం టోటల్ ఒక 4 లాక్స్ అయితే ఉంటాయి. ఈ లాక్స్ ఓపెన్ చేసుకుంటే మీకు లోపల బటన్ సంబంధించిన బోర్డు అయితే కనిపిస్తుంది. ఇది ఓపెన్ చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్. దీనికి ప్రింటర్కి కలిపి స్క్రూస్ అయితే ఉండవు. డైరెక్ట్ మీకు లాక్సే ఉంటాయి. ఈ బోర్డుని అయితే తీసేసుకుందాం. ఇది వచ్చేసరికి మొత్తం 4 స్విచ్చెస్ అయితే ఉన్నాయి. ఒకటేమో పవర్ ఆన్ స్విచ్, ఒకటి కలర్ స్విచ్, ఒకటి బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ స్విచ్, అలాగే ఇంకా ఇండికేటర్ స్విచ్చెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే వీటిని డీషోల్డర్ చేసుకొని కొత్త స్విచ్చెస్ అయితే మార్చుదాం. ఈ మార్కెట్లో అవైలబిలిటీ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ స్విచ్చెస్ అయితే మాకైతే ఇక్కడ లోకల్ మార్కెట్లోనే దొరికినాయి. ఫ్రెండ్స్, నేనైతే డీషోల్డర్ అయితే చేసుకుంటున్నాను. ఇదేంటంటే మీకు స్విచ్చెస్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. డైరెక్ట్ మీరు డీషోల్డర్ లేకపోతే షాలింగ్ రాడ్ పెట్టి కూడా తీసేసుకోవచ్చు. ఇది పెద్ద ఇష్యూ అయితే కాదు. ఫ్రెండ్స్, నాది ఒక స్విచ్చే ప్రాబ్లం. కానీ ఏంటంటే తీస్తున్నాను కదా, అన్ని స్విచ్చెస్ మార్చేస్తున్నాను. ఎందుకంటే తర్వాత మార్చిన తర్వాత కూడా మిగతా స్విచ్చెస్ ఏమైనా ప్రాబ్లం వస్తే ఇబ్బంది అవుతుంది కదా అని టోటల్ అన్ని స్విచ్చెస్ అయితే మార్చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ 2 పిన్ స్విచ్చెస్ మీకు 4 పిన్ స్విచ్చెస్ మీకు కామన్గా దొరుకుతూ ఉంటాయి. ఈ 2 పిన్ స్విచ్చెస్ కాబట్టి మీ ఏరియాలో ఉన్నాయో లేదో ఒకసారి ట్రై చేయొచ్చు. మ్యాక్సిమం 90% ఉంటాయి. ఫ్రెండ్స్, స్విచ్చెస్ అయితే కట్ చేశాను. ఇప్పుడైతే షోల్డింగ్ అయితే చేసుకుంటాను స్విచ్చెస్. ఫ్రెండ్స్, ఇప్పుడే కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్ పేజ్ని, ట్విట్టర్ పేజ్ని ఫాలో కండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ పొందగలరు. ఫ్రెండ్స్, దీనికి ఒక స్ట్రిప్ ఉందని చెప్పాను కదా, ఆ స్ట్రిప్ని ఇప్పుడు కనెక్ట్ చేసి ఒకసారి ప్రింటర్ని అయితే ఆన్ చేసి చూద్దాం. ఎందుకంటే మనం టెస్టింగ్ అసలు స్విచ్చెస్ వర్క్ అవుతున్నాయి లేదా, లోపల స్ట్రిప్ ఏమైనా ఊడిందా అనేది కూడా టెస్ట్ చేసుకోవాలి ముందే. ఫ్రెండ్స్, ప్రింటర్ అయితే ఆన్ అయింది. మీరు ఇక్కడ గ్రీన్ లైట్ అయితే బ్లింక్ అవ్వడం చూడొచ్చు. సో ఇప్పుడైతే నేను అయితే అసెంబుల్ చేసుకుంటాను మొత్తం టోటల్ ప్రింటర్ అయితే. ఫ్రెండ్స్, ఈ బోర్డుని అయితే జస్ట్ లాక్స్ దగ్గర పెట్టి మళ్ళీ ప్రెస్ చేస్తే లాక్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే బ్యాక్ సైడ్ డోర్ కూడా బిగిచ్చేసి స్క్రూస్ అయితే వేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ సెట్ చేసేస్తాను. ఫ్రెండ్స్, ఇదైతే మీరు ఇంట్లో అయితే ట్రై చేయకండి. ఎందుకంటే స్ట్రిప్ తీసేటప్పుడు కట్ అయిపోయిందంటే కనుక మీకు ఎక్కువ అవుతుంది రిపేరింగ్ కాస్ట్ అనేది. ఒక్కొక్కసారి స్ట్రిప్స్ కూడా దొరకవు. సో మీ ప్రింటర్ అనేది వేస్ట్ అయిపోతుంది. మీకు కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉంది, అంతకుముందు ఓపెన్ చేశారు అంటే కనుక మీరు ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ దానికి లాక్సే ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను దీన్ని జాగ్రత్తగా సెట్ చేసేస్తున్నాను. జస్ట్ మీకు గట్టిగా సైడ్ డోర్ని అనేది ప్రెస్ చేసి
లోపలికి ప్రెస్ చేస్తే ఇది లాక్ అయిపోతుంది. మీకు అటు సైడ్ 2 లాక్లు, ఇటు సైడ్ 2 లాక్స్ అయితే ఉంటాయి. ఇవి ఇరక్కుండా తీసుకోవడమే కొంచెం ఇబ్బంది. అలాగే సెట్ చేసేటప్పుడు సెంటర్లో ఉన్న బటన్ స్ట్రిప్ అయితే నలగకుండా జాగ్రత్తగా చూసి సెట్ చేసుకోవాలి. నేను లాస్ట్న మీకు స్విచ్చెస్ అన్ని డెమో కూడా ఇస్తాను ఫ్రెండ్స్. మీకు స్విచ్ అయితే వర్క్ అవుతున్నాయి బాగానే. ఇవి కాస్ట్ కూడా తక్కువే అన్నాను కానీ మీకు ప్రైస్ అయితే చెప్పలేదు. మీకు ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అవైలబిలిటీ ఉంటేనే ఇస్తాను ఫ్రెండ్స్. పవర్ అయితే ఆన్ అయింది. ఇప్పుడైతే ఒక ఇన్విటేషన్ కార్డు ఒకటి ఉంది, దాన్ని జిరాక్స్ తీసి బటన్స్ పనిచేస్తున్నాయో లేదో చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ముందైతే బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ అయితే తీస్తున్నాను, వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కలర్ జిరాక్స్ తీద్దాం ఒకటి ఫ్రెండ్స్. ఎప్సన్ ఎల్ సిరీస్ ఉన్న ప్రింటర్స్ అంటే ఎప్సన్ L220, 210, L380 ఈ మోడల్స్ అన్నిటికీ సేమ్ ప్రొసీజర్. స్విచ్చెస్ అన్నిటికీ, ప్రింటర్స్ అన్నిటికీ ఒకటే స్విచ్చెస్, కానీ తీసే విధానం మట్టికి మారుతుంది. స్ట్రిప్స్ అలాగే స్విచ్చెస్ అన్నీ కామన్గానే ఉంటాయి. ఎల్ సిరీస్కి మ్యాక్సిమం ఇలా చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, మీకు ఎప్సన్ ప్రింటర్ స్విచ్చెస్ రీప్లేస్మెంట్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.